రామ్ చరణ్. మెగాస్టార్ తనయుడిగా వెండి తెరకు పరిచయమైన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారారు. మరి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొంది. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఈ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది ఈ సినిమా. అయితే ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ తో ఇండియా మొత్తం కూడా పెద్ద రీసౌండ్ వినిపిస్తోంది. తాజాగా మరో మాస్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. RRR, గేమ్ చేంజర్ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుండటం, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో పృథ్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేస్తుండగా నవీన్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం రా అండ్ రసిక్ సబ్జెక్ట్ ను రెడీ చేశారు. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడా పోటీలు, అందుకు కొందరు మేనేజ్మెంట్ గా ఏర్పాటు, ఆటగాళ్లను కూడా కొనుగోలు చేయటం, వివిధ రకాల ఆటలు ఆడించడం ప్రధాన కథాంశాన్ని తెలుస్తోంది. మరి ఈ క్రమంలో మేనేజ్మెంట్ కు ఆటగాళ్లకు మధ్య సాగే పోరే ఈ సినిమా పూర్తి కథగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భాష, యాస, తీరు మొత్తం కొత్తగా ఉంటుందని ఏప్రిల్ 6న విడుదలైన గ్లిమ్స్ తో తెలిసిపోతుంది. పెద్ద చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి అందింది. అదేంటంటే ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే పెద్ద చిత్రంతో బుచ్చిబాబు మాస్ ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశారట. అందులో రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఊరమా స్టెప్పులు వేయబోతుందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ అయితే ఏర్పడింది. ఇప్పటికే శ్రీలీల పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన కిసిక్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ తో చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే అందలేదు. విలేజ్ బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నది పెద్ద చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక 2026 మార్చి 27న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనిపైన కూడా ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా అందాల్సి ఉంది. రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడిగా వెండి తెరకు పరిచయమైన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారారు. మరి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొంది. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఈ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది ఈ సినిమా. అయితే ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ తో ఇండియా మొత్తం కూడా పెద్ద రీసౌండ్ వినిపిస్తోంది. తాజాగా మరో మాస్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. RRR, గేమ్ చేంజర్ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుండటం, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో పృథ్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేస్తుండగా నవీన్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత AR రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం రా అండ్ రసిక్ సబ్జెక్ట్ ను రెడీ చేశారు. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడా పోటీలు, అందుకు కొందరు మేనేజ్మెంట్ గా ఏర్పాటు, ఆటగాళ్లను కూడా కొనుగోలు చేయటం, వివిధ రకాల ఆటలు ఆడించడం ప్రధాన కథాంశాన్ని తెలుస్తోంది. మరి ఈ క్రమంలో మేనేజ్మెంట్ కు ఆటగాళ్లకు మధ్య సాగే పోరే ఈ సినిమా పూర్తి కథగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భాష, యాస, తీరు మొత్తం కొత్తగా ఉంటుందని ఏప్రిల్ 6న విడుదలైన గ్లిమ్స్ తో తెలిసిపోతుంది. పెద్ద చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి అందింది. అదేంటంటే ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే
పెద్ద చిత్రంతో బుచ్చిబాబు మాస్ ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశారట. అందులో రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఊరమా స్టెప్పులు వేయబోతుందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ అయితే ఏర్పడింది. ఇప్పటికే శ్రీలీల పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన కిసిక్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ తో చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే అందలేదు. విలేజ్ బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నది పెద్ద చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక 2026 మార్చి 27న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనిపైన కూడా ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా అందాల్సి ఉంది. రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడిగా వెండి తెరకు పరిచయమైన టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు భారీ ఫాలోయింగ్ సంపాదించుకున్న రామ్ చరణ్ RRR సినిమా తర్వాత గ్లోబల్ స్టార్ గా మారారు. మరి ఈ నేపథ్యంలో రామ్ చరణ్ తదుపరి సినిమాలపై దేశవ్యాప్తంగా ఆసక్తి అయితే నెలకొంది. టాలీవుడ్ లో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవైటెడ్ ఫిలిం పెద్ది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ బుచ్చిబాబు కాంబినేషన్ లో ఈ భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకుంటోంది ఈ సినిమా. అయితే ఈ స్పోర్ట్స్ డ్రామాకు సంబంధించిన షూటింగ్ శరవేగంగా కొనసాగుతుంది. ఇప్పటికే చిత్రం నుంచి విడుదలైన గ్లిమ్స్ తో ఇండియా మొత్తం కూడా పెద్ద రీసౌండ్ వినిపిస్తోంది. తాజాగా మరో మాస్ అప్డేట్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఆ వివరాలేంటో ఒక్కసారి చూద్దాం. RRR, గేమ్ చేంజర్ చిత్రాల తర్వాత రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం పెద్ది. ఈ చిత్రానికి బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ చరణ్ సరసన నటిస్తుండటం, కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో పృథ్వీ సినిమాస్ బ్యానర్ పై నిర్మాత వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. రత్నవేలు సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేస్తుండగా నవీన్ ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. బుచ్చిబాబు రామ్ చరణ్ కోసం రా అండ్ రసిక్ సబ్జెక్ట్ ను రెడీ చేశారు. ఓ గ్రామీణ ప్రాంతంలో జరిగే క్రీడా పోటీలు, అందుకు కొందరు మేనేజ్మెంట్ గా ఏర్పాటు, ఆటగాళ్లను కూడా కొనుగోలు చేయటం, వివిధ రకాల ఆటలు ఆడించడం ప్రధాన కథాంశాన్ని తెలుస్తోంది. మరి ఈ క్రమంలో మేనేజ్మెంట్ కు ఆటగాళ్లకు మధ్య సాగే పోరే ఈ సినిమా పూర్తి కథగా అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ భాష, యాస, తీరు మొత్తం కొత్తగా ఉంటుందని ఏప్రిల్ 6న విడుదలైన గ్లిమ్స్ తో తెలిసిపోతుంది. పెద్ద చిత్రం ఎప్పుడెప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందా అని అభిమానులు అయితే ఎంతగానో ఎదురు చూస్తున్నారు. మరి ఈ క్రమంలో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నారు. ఇదే సమయంలో తాజాగా గూస్ బంప్స్ తెప్పించే అప్డేట్ ఒకటి అందింది. అదేంటంటే ఏదైనా ఈ నేల మీద ఉన్నప్పుడే చేసి కొడతా ఏటి మళ్ళీ. పెద్ద చిత్రంతో బుచ్చిబాబు మాస్ ఐటమ్ సాంగ్ ను ప్లాన్ చేశారట. అందులో రామ్ చరణ్ తో కలిసి టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ఊరమా స్టెప్పులు వేయబోతుందని ఇండస్ట్రీలో స్ట్రాంగ్ బజ్ అయితే ఏర్పడింది. ఇప్పటికే శ్రీలీల పుష్ప 2లో అల్లు అర్జున్ సరసన కిసిక్ సాంగ్ లో నటించిన సంగతి తెలిసిందే. ఇక రామ్ చరణ్ తో చేస్తుందా లేదా అన్నది వేచి చూడాలి. ఇక దీనిపై ఎలాంటి అధికారిక ప్రకటన అయితే అందలేదు. విలేజ్ బెస్ట్ స్పోర్ట్స్ డ్రామాగా రూపుదిద్దుకుంటున్నది పెద్ద చిత్రం వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇక 2026 మార్చి 27న గ్రాండ్ గా విడుదల చేసేందుకు మేకర్స్ అయితే ప్లాన్ చేస్తున్నారు. కానీ దీనిపైన కూడా ఇంకా సరైన స్పష్టత రావాల్సి ఉంది. అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా ఇంకా అందాల్సి ఉంది.